ఫ్రెండ్స్, నేను ఇప్పుడే 'గామి' సినిమా అయితే చూసాను. నాకు 'గామి' మూవీ ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ట్రైలర్‌ని బట్టి మూవీని అయితే డిసైడ్ చేయలేము. మూవీ అంతా ఏదో అయోమయంగా ఉండిద్ది. మనకేం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది కాదసలు మూవీ, ఇంకా ఏదైనా ఉండిద్ది అని చెప్పి నేను ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నా. కానీ అసలు ఏం లేదు. హీరోగా చేసిన 'విశ్వక్సేన్' గారు కూడా ఆ క్యారెక్టర్‌కి అంత సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. కానీ ఆ క్యారెక్టర్ కూడా అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే లేదు. కాస్టింగ్ గురించి అయితే నేను అసలు మాట్లాడను. ఎందుకంటే స్టోరీ లేనప్పుడు ఎవరున్నా కూడా అక్కడ ఏం చేయలేరు. బీజీఎం అయితే ఓకే మూవీలో. ఈ మూవీ షూటింగ్ 2018లో స్టార్ట్ చేశారంట. మరి 6 ఇయర్స్ కష్టపడిన మూవీకి ఇదా రిజల్ట్ అని చెప్పి నాకు చాలా బాధేసింది. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరోకి ఒక డిసీజ్ ఉండిద్ది. ఆ డిసీజ్ అసలు ఎందుకు వచ్చింది, తర్వాత ఎలా క్యూర్ చేసుకుంటాడు అని చెప్పేది మూవీ అంతా. సో ఫ్రెండ్స్, నాకైతే మూవీ చూసిన తర్వాత ఇలా అనిపించింది. అండ్ మీరు ఒకసారి మూవీ చూడండి. మీకు ఎలా అనిపించిందో, మీకేం అర్థమైందో ప్లీజ్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ సపోర్ట్ మీ జిల్ టాక్స్.